నాకు ఒకటే బాధ అండి. ఏంటయ్యా నీ బాధ రాజేష్ నువ్వు చెప్పు అనొచ్చు. మాలల్లో చాలా కులాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడి కష్టపడి చదువుకునే పిల్లలు ఉన్నారు, కష్టపడి పనిచేసే పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళని కులం పేరుతో చిన్న చూపుతాడు. ఇప్పుడు ఎస్సీలో ఉన్న మాలా మాదిగారు వీళ్ళు కొంతమంది అంటారు రిజర్వేషన్ ఇంకా రిజర్వేషన్ ఏంటి ఇంకా ఇదేంటి. ఈ రిజర్వేషన్లు అనేవి కూడా లేకపోతే నిజంగా ఇప్పటికి ఇంకా మేము మూతుకు మొత్తం ముట్టుకు తట్ట కట్టుకుని అండి. ఎందుకు చెప్తానంటే ఒక ఊర్లో 3 హోటల్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఒక ఓసీ సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఒక ఎస్సీ సోదరుడు, 3 హోటల్ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు మీరు జనరల్ గానే ఆ 3 కులాలు మీకు తెలిస్తే మీరు ఆ ఎస్సీ సోదరుడు పెట్టుకున్న హోటల్కి వెళ్ళరు. కానీ జనరలైజ్ చేసి చెప్తారండి. 3 కాంట్రాక్టర్లు ఉన్నారు, ఓసీ నుంచి, బీసీ నుంచి, ఎస్సీ నుంచి. ఏదైనా కాంట్రాక్ట్ రావాలంటే ఆ ఎస్సీ సోదరుడికి రాదండి. ఒక వ్యాపారం, ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఎస్సీది ఉంది, బీసీది ఉంది, ఓసీది ఉంది. ఆ ఎస్సీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ దగ్గర ఎవరు కొనరండి. అంటే సమాజంలో ఇప్పటికి ఇంకా అంటరానితనం ఆ స్థాయిలో మూతికి ముంత ముట్టుకు తాటాకు స్థాయిలో ఉందని అంటలేదు. కానీ ఎదిగేటప్పుడు మాత్రం ఎదిగేవాడు మాత్రం ఖచ్చితంగా వివక్ష ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాడు. దానిలో ముఖ్యంగా ప్రభుత్వం చేత ఆల్మోస్ట్ చిన్న చూపు చూడబడుతున్న మాలకులు వస్తుంది.